ప్రతిష్ఠించడం ఏంటి అంటే, చాలా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన కార్యములు సొలొమోను మహారాజు కట్టిన మందిరములో జరిగాయి. సొలొమోను మహారాజు మందిరము కట్టినప్పుడు బాగానే ఉండే, కానీ దాని తర్వాత అనేక మంది రాజులు వచ్చినారు. వాళ్ళు ఏం చేశారంటే, దేవుని మందిరమును విగ్రహములతో నింపేసినారు. దేవుని మందిరమును నిషిద్ధమైన వస్తువులతో నింపేసినారు, పాడు చేసినారు. కొత్త నిబంధనలో చూస్తే యేసుక్రీస్తు నాథుడు ఒక మాట అంటాడు, నా మందిరమును వ్యాపారపు టిల్లుగా చేసినారని. కోపం వస్తుంది దేవుని కదా. అక్కడ కూడా దేవుని మందిరం గురించి చాలా ఇబ్బంది పడతాడు ప్రభు. అక్కడ వ్యాపారం చేసే వారందరినీ కూడా తాళ్ళు తీసుకొని కొరడాలు తీసి వారిని అక్కడి నుంచి కొట్టి వెళ్ళగొడతారు. వారి బలలన్నీ కూడా పారద్రోస్తాడు మన ప్రభు. హల్లెలూయా. ప్రతిష్ఠించుమంటున్నాడు దేవుని మందిరమును. అయ్యా, సొలొమోను మహారాజు అప్పుడే ప్రతిష్ఠించాడు కదా అంటే ప్రతిష్ఠించినాడు, కానీ మధ్యలో వచ్చిన అనేక మంది రాజులు ఏం చేశారంటే దాన్ని పాడు చేసేశారు. కాబట్టి దాన్ని మరలా ప్రతిష్ఠించుమని చెబుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. అలా దేవుని మందిరమును ప్రతిష్ఠించక మునుపు లేవీయులకు, యాజకులకు చెప్తున్నాడు, మొదట మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అయ్యా. హల్లెలూయా. తర్వాత దేవుని మందిరమును ప్రతిష్ఠించండి అని చెబుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనమే దేవుని ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ దేహము మీలో నివాసం ఉంటున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు 1 కొరింథీ 15వ వచనములో. మీ దేహము మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహమే దేవుని ఆలయము. ఈ దేహము దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. మన ఆధ్యాత్మిక జీవితము దేవుని కోసము ప్రతిష్ఠించబడాలి. హల్లెలూయా. దేవదాసయ్య గారు అద్భుతమైన పాట రాశారు. పాట ఇవ్వండి. తెచ్చారా సత్యదేవచన్? తనువు నాదిదిగో గైగొను మీ అన్న పాట. తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభువాని పనికి బ్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపాజే అనుశక్తి నీయోమి. తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. హల్లెలూయా. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయా చేతులివిగో. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయా చేతులివిగో. యనాయంబు నీ విషయమై సొగసుగా జురుకు ధనముతో బరుగెత్త వినయ పాదములివిగో. తనువు నాదిదిగో గైకొను మీయో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. హల్లెలూయా. దేవునితో మాట్లాడుతున్నాడు దేవదాసయ్య గారు. హల్లెలూయా. పసిప్రాయములోనే దేవుని దర్శనం పొందుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన ఏమని రాస్తున్నాడు పాట? తనువు నాదిదిగో ప్రభువా నీ పనికి ప్రతిష్ఠించు.
నా దినములు నా క్షణములు తీసుకో ప్రభువా. నా ఆయుష్కాలము, నాకు ఇచ్చిన దినములు నా క్షణములు నువ్వు తీసుకొని నీ వినతిని అంటే నీ ప్రార్థనను ప్రవహింపజేయడానికి శక్తి ప్రభువా. నీ పనికి నా దేహమును ప్రతిష్ఠించుకుంటున్నా ప్రభువా. హల్లెలూయా. అందరూ దేవునికి మనసు ఇస్తారు. నా మనసు నీకు ఇస్తున్నాను అంటారు. నా హృదయమును నీకు ఇస్తున్నాను ప్రభువా. నువ్వు మనసు ఇస్తావు, హృదయం ఇస్తావు, దేహం ఎందుకు ఇవ్వవు మరి? హల్లెలూయా. మనస్సు ఇవ్వాలే దేవునికి, హృదయమునివ్వాలే దేవునికి. అదే రీతిలో దేవునికి మన దేహమునివ్వాలి. హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయమని దేవుని వాక్యం చెబుతుంది కదా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నీ అంతరంగము లోపట అపవాది అయిన సాతానుడు అనేకమైన నిషిద్ధమైన విషయాలను తీసుకొచ్చి పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి మీరు ఇర్మియా గ్రంథంకు రండి. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. 17వ వచనము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు గ్రహించలేడు. హృదయము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడన్నాడు. హృదయము గురించి మాట్లాడుతున్న హృదయం అంటే మన దేహములో రక్తమును సరఫరా చేసే ఈ గుండెకాయ కానే కాదు. దేవుని నామానికి స్తోత్రం. మనిషిని దేవుడు త్రిత్వంలో చేశాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఎలాగో మనిషికి కూడా కనబడే దేహం ఒకటి ఉన్నది, కనబడని లోన ఆత్మ ఉన్నది, ప్రాణము కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం. 3 భాగాల్లో దేవుడు చేశాడు. హృదయము అని దేవుడు అంటున్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శరీరానికి కళ్ళు ఉన్నట్టే ఆత్మకు కూడా ఏముంటాయమ్మా? కళ్ళు ఉంటాయి. ప్రాణమునకు కూడా కళ్ళు ఉంటాయి. దేవునికి స్తోత్రం. శరీరానికి ముక్కు ఉన్నదంటే ఆత్మకు ప్రాణానికి కూడా ఉంటాయి, అంతే. ఇదొక రకంగా అదొక రకంగా ఉండదు. దేవుడు త్రిత్వంలో దేవుడు నిన్ను నన్ను దేవుడు చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. శరీరానికి గుండెకాయ ఎట్లున్నదో ఆత్మకు కూడా గుండెకాయ ఉంటుంది. ఏంటోరా నేను చెబుతున్న మాట? శరీరమునకు గుండెకాయ ఎట్లుంటుందో దేనికి ఉంటుందమ్మా? ఆత్మకు కూడా గుండెకాయ ఉంటుంది. దేవుడు దాని గురించే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడు, అది అన్నిటికంటే మోసకరమైనది అంటున్నాడు. మనుషులు మనల్ని మోసం చేయడం వేరు, ఇతరులు మనల్ని మోసం చేయడం వేరు. నిన్ను మోసము చేసే ప్రియ దేవుని బిడ్డలారా సామర్థ్యం నీలోనే ఉంది. నీకు నువ్వే మోసం చేసుకుంటావు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది అన్నాడు కదా. అంటే నీ లోపలనే ఉంది హృదయం, అది నిన్నే మోసం చేస్తుంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది అంటున్నాడు కదా. దానికి గ్రహింపగలవాడు. ఇప్పుడు నాకు రోగం ఉన్నదని చెప్పి తెలిస్తే మనం మందులు వాడచ్చు కదా. తెలియకపోతే ఎట్లా వాడతావు? నువ్వు వాడలేవు. దేవుని నామానికి స్తోత్రం. నాకు ఫలానా వ్యాధి ఉన్నది, ఫలానా రోగం ఉన్నది కాబట్టి మరి అది మనకు తెలిస్తే ఏదో ఒక మనం ట్రీట్మెంట్ వాడుకుంటాం.
అసలు మనకు రోగం ఉన్నదనే తెలియకపోతే ట్రీట్మెంట్ వాడుకోలేం కదా అసలు మనం. అవునా కాదా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామాన్ని స్తోత్రం. ఏదైనా సరే, ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా ప్రారంభములోనే డయాగ్నైజ్ అయిపోయింది అనుకోండి, ప్రారంభములోనే దాన్ని మనం కనుగొనగలిగితే దాని ట్రీట్మెంట్ మంచిగా చేయొచ్చు, పక్కా చేయొచ్చు. కొంచెము చేతులు దాటిపోయిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు దాటిపోయిన తర్వాత దాన్ని డయాగ్నోజ్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. గోరుతో పోయేది గొడ్డలు దాకా వస్తుంది అంటారు కదా. ఇప్పుడు మన హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినదని మనకు తెలియదు. మనం నమ్మము, ఆ మాటను మర్చిపోతాం. వాడు మోసగాడు, వీడు మోసగాడు, ఆమె మోసపోతే ఈమె అని చదువుతాం మనం. కానీ అసలు మన హృదయమే మన లోపట మోసపరిచేది, అది ఘోరమైన వ్యాధి కలిగినదని గుర్తుపట్టాం. కాబట్టి పెద్దగా దాని గురించి పట్టించుకోము, దానికి వైద్యము చేయించాలి. అది వ్యాధి కలిగినది, అది దాన్ని సరిచేయాలి. దేవుని నామానికి అది సరిచేయబడాలి అని ఎవరు అనుకోరు ప్రియ దేవుని బిడ్డలా. ఎందుకంటే వాడికే తెలుస్తలేదు నాలో మోసకరమైన హృదయం ఉన్నది, ఇది ఘోరమైన వ్యాధి కలిగినదని వాడే గుర్తిస్తలేడు ప్రియ దేవుని బిడ్డలా. వింటున్నారా? హల్లెలూయా. ఒక మనుషుని యొక్క భౌతికమైన పరిస్థితి అతని ఆత్మీయ జీవితం యొక్క అంతస్తుకు నిదర్శనము కాదు. ఒక వ్యక్తి భౌతికంగా అనేక వ్యాధులతోని ఉండొచ్చు, భయంకరమైన అప్పుల్లో మునిగిపోయి ఉండొచ్చు, ఉండడానికి సరైన ఇల్లు కూడా లేకపోయి ఉండొచ్చు. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరం మీద ఉండొచ్చు అతడు. పౌలు భక్తుడు అన్నాడు కదా, కొన్ని సందర్భాల్లో నేను వస్త్రహీనుడనే దిగంబరిగా ఉండాల్సి వచ్చింది అన్నాడు. అనేక సార్లు ఉపవాసం ఉండాల్సి వచ్చింది అన్నాడు, తినడానికి కూడా ఏం లేదని చెప్పాడు. హల్లెలూయా. కానీ ఆ పౌలు భక్తుని ఆత్మీయంతో వస్తే ఎంత ఉన్నతమైనది. గలతీయులు అతన్ని ఎట్లా స్వీకరించినారు? క్రీస్తు యేసుని దేవుని దూతను వలన అతన్ని స్వీకరించినారు. హల్లెలూయా. చాలా ఉన్నతమైన అంతస్తు, 3వ ఆకాశమునకు ఎక్కి వచ్చినాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషమైనవి అంటాడు. దేవుని నామానికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ పౌలు జీవితంలో చాలా సార్లు దిగంబరిగా ఉండాల్సి వచ్చింది, చాలా సార్లు ఆకలి దప్పుకలతో ఉండాల్సి వచ్చింది, కొన్నిసార్లు దొంగల చేతిలో కూడా పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమనుకుంటాము, ఒక వ్యక్తి భౌతికంగా ఉన్నతమైన స్థితిలో ఉండగానే ఈ వ్యక్తి ఆత్మీయ అంతస్తు కూడా చాలా గొప్పది అనుకుంటాం, కానీ తప్పది. హల్లెలూయా. భౌతికమైన అంతస్తుకు ఆత్మీయ అంతస్తుకు సంబంధమే లేదు అసలు. ప్రకటన గ్రంథంలో కనుక మీరు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 13వ అధ్యాయము, క్షమించండి 13 కాదు, 3వ అధ్యాయము 14వ వచనము. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఏమని చెబుతున్నాడు దేవుడు? ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనవా? నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. ఇప్పుడు అది చూడండి. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొను. ఇప్పుడు లవోదికయ సంఘము చాలా ప్రియ దేవుని బిడ్డలారా ధనవృద్ధి కలిగిన సంఘము. లవోదికయ సంఘము చాలా ప్రియ దేవుని బిడ్డలారా క్యాష్ పార్టీ.
లవోదికీయ సంఘం. వింటున్నారా? నేడు చాలా మెయిన్ లైన్ చర్చెస్ లెక్క పెద్ద పెద్ద మందిరాలు, చాలా ప్రియ దేవుని బిడ్డలారా ధనము, కొన్ని సంస్థల దగ్గర కోట్ల ధనం ఉన్నది. వింటున్నారా? కానీ సత్యం లేదు, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లవోదికీయ సంఘము, దీని ద్వారా ఏం తెలుసుకుంటున్నామంటే భౌతికమైన స్థితి ఆత్మీయ స్థితికి నిదర్శనము కాదు. ఒక వ్యక్తి భౌతికంగా బహు పేదరికంలో ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరం మీద ఉండొచ్చు. మరొక వ్యక్తి భౌతికంగా చాలా ఉన్నతముగా ఉండి ఆధ్యాత్మికంగా బికారిగా అవచ్చు. అవునా కాదు? హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే, నాకే రోగం లేదు, నాకే వ్యాధి లేదు, నాకే బలహీనత లేదు, చిన్న తలనొప్పి కూడా లేదు, కాబట్టి నేను చాలా దేవుడు నా భక్తిని అంగీకరించిండు, ఫలానా వ్యక్తికి ఎందుకు రోగం వచ్చింది, వానికి ఎందుకు వ్యాధి వచ్చింది, వానికి ఎందుకు ఈ బలహీనత ఉన్నదంటే వాని భక్తిని దేవుడు అంగీకరించలేదు, అందుకే వానికి రోగం ఉంది, అందుకే వానికి వ్యాధి ఉంది, అందుకే వాడిని దేవుడు మొత్తిండని అంటారు. కానీ తప్పు, 100% తప్పది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో నడిచినారు కదా. 40 సంవత్సరాలు వారి కాలుకు వాపు లేదు, వారిలో నిస్సత్తువ చేత తొట్టిన వాడు ఒకడును లేకపోయెను, వారి బట్టలు పాతగిలలేదు, వారి పాదరక్షలు కూడా కనీసము అరగలేదట. మరి వీళ్ళందరూ ఎటు పోయినరు? కనానులు ప్రవేశించినరా? అందరూ అరణ్యంలో నశించిపోయినారు. మరి అందరూ అరణ్యములో నశించినారు. ఒక్కడికి, మరి అందరూ బాగానే ఉన్నారు కదా, మరి ఒక్కడికి కాలు వాపు లేదు, ఒక్కడికి పాదరక్షలు అరగలేదు, ఒక్కడిని కూడా ఇంత నిస్సత్తువ లేదు, 100% ఆరోగ్యంగా ఉన్నారు. ప్రతిరోజు ఆకాశం నుండి మన్నాను భుజించినారు, ప్రతిరోజు బండ నుంచి నీళ్లు తాగినారు, ప్రతిరోజు మేఘస్తంభంలో కింద ఉన్నారు, అగ్నిస్తంభంలో ఉండి అన్ని అనుభవించినారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. చాలా కాలం క్రితము దైవజనులు గారు ఒక ప్రసంగం చేశారు. బాగున్న వాళ్ళందరూ పరిశుద్ధులా అని చేశారు. వింటున్నారా అండి? టైటిల్ పేరు ఏం పేరు? బాగున్న వాళ్ళందరూ పరిశుద్ధులా. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తికి ప్రియ దేవుని బిడ్డలారా 100% ఆరోగ్యం ఉండగానే మనం ఏమనుకుంటాము? వాడు దేవుని దృష్టికి దేవుడు వాని భక్తిని అంగీకరించినాడు కాబట్టి వానికి ఏ రోగం లేదు, వ్యాధి లేదు అని అనుకుంటాం. ఎవడైనా రోగిష్ట అయితే వాని భక్తిని దేవుడు అంగీకరించలేదు అనుకుంటా. 100% తప్పండి. ఇవన్నీ ప్రియ దేవుని బిడ్డలారా పెద్ద కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్. లేఖనంతో బాగా టచ్లో ఉండాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా మంచిగా కాన్సన్ట్రేట్గా వినండి. మీకు ఇబ్బంది అయితే ప్రియ దేవుని బిడ్డలారా వెళ్ళి పడుకోండి, నేను ఎవరిని ఇబ్బంది పెడతలేను. కానీ మంచిగా వింటే కాన్సన్ట్రేషన్తో వినండి, ఏకాగ్రత. ఒకటే పాట పాడతా, వాక్యం ఎక్కువ చెప్తాను, మీ అందరికి తెలుసు. 10 పాటలు వాడి 5-10 నిమిషాలు చెప్పి ఎలగొట్టడం కాదు, కొంచెం ఎక్కువనే ఉంటుంది ప్రస్తుతం. ఓపిక కూడా ఉండాలి. నేను నిన్న గృహ కోరికలో ఒక మాట చెప్పాను, మనం అందరం ఆధ్యాత్మికంగా ఏం కావాలమ్మా? తిండిపోతున్నాం దేవునికి ఇస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా బాగా తిండిపోతున్నాం కావాలి. ఏమిరా బాబు ఇంత త్వరగా ముగించేసినావు ప్రసంగం అన్నట్టు ఉండద్దు. హల్లెలూయా. అప్పుడప్పుడు పెళ్లిళ్ళ కాడ ఫంక్షన్లో ఏమో ఇంకా ముక్క లేదా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. పెళ్లిళ్ళలో పెద్ద పెద్ద ఫంక్షన్లో మళ్ళా మటనే అని మనం పోతే వాడు ఎట్లా చూస్తాడు. ఇక్కడ అట్లా ఉండదు దేవుని దగ్గర. ఇంకా తెమ్మంటే దేవుడు తీసుకొస్తాడు మనకు భౌతికమైన ఆహారం కాదు, ఆధ్యాత్మికమైన ఆహారం. భౌతికంగా తిండిపోతులమైతే ఊబకాయ మనకు వస్తుంది, స్థూలకాయలం అయిపోతాం, లేని రోగాలు అన్నీ వచ్చి పడతాయి. హల్లెలూయా. భౌతికంగా ఈ చివరి దినాల్లో మనం అందరం గొంతుకకు కత్తి పెట్టుకోవాలి. తక్కువ తినాలి చివరి దినాల్లో, వాక్యం ఎక్కువ తినాలి. ఎందుకంటే వాక్యం దొరకని రోజులు రాబోతున్నాయి, కరువు కాబోతుంది, మందిరాలు ఖాళీ అయిపోతాయి, చాలా మంది సేవకులు తమ సేవను వదిలేసి పారిపోతారు. ఉత్తరప్రదేశ్లో
ఒక పాస్టమ్మ మీద, వారు కేరళ రాష్ట్రము నుంచి పోయి ఉత్తరప్రదేశ్లో సేవ చేస్తున్నారు. ఆ పాస్టమ్మ మీద కేసు బుక్ చేసినారు. ఎందుకో తెలుసు, అబద్ధ సాక్ష్యం చెప్పించినారు, బలవంతము మత మార్పిళ్లు చేస్తున్నారని కేసు బుక్ చేసి వాళ్ళని లోపటేశారు. 5 ఏళ్ళు జైలు శిక్ష. ప్రియ దేవుని చివరి దినాలు వచ్చినాయి. దేవుని రాకడికి సిద్ధపడాలి. భౌతికంగా కొంచెం తక్కువ తినాలి, ఉపవాసం ఉండాలి, కన్నీళ్లు గార్చాలి, ప్రార్థన చేయాలి. ఆధ్యాత్మికంగా తిండిపోతులు కావాలండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆధ్యాత్మికంగా మా సంఘ కాపరి ఇంకెక్కువ చెప్పాలని ఆశ మీలో పుట్టాలి. దేవుని నామాన్ని ఎంత త్వరగా అయితే అంత త్వరగా ముగించిన బాబు అన్నట్టు ఉండొద్దు. హల్లెలూయా. నాకు నా ఆత్మీయ జీవితం ప్రారంభంలో దేవుడు ఒక పాట ఇచ్చాడు. 2000 సంవత్సరంలో ఆ పాట రాశాను. దేవునికి స్తోత్రం. ఆత్మకు విందు దేవుని వాక్యం, పరలోకమునకు ఆయేసే మార్గం. ఆత్మకు విందు దేవుని వాక్యం, పరలోకమునకు ఆయేసే మార్గం. సత్యము జీవము మార్గము యేసే, సత్యము జీవము మార్గము యేసే. మరోసారి పాడదామా? ఆత్మకు విందు దేవుని వాక్యం, పరలోకమునకు ఆయేసే మార్గం. సత్యము జీవము మార్గము యేసే. హల్లెలూయా, హల్లెలూయా. దేవా దేవా నా యేసు దేవా, ప్రభువా ప్రభువా నా యేసు ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉంది నా దేవుడవు. హల్లెలూయా. అప్పుడు 2000 సంవత్సరం అప్పుడు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని ఆత్మకు విందు దేవుని వాక్యము. విందు వద్దంటున్నాడంటే వాడు ఆత్మీయత ఎప్పుడు పోగొట్టుకున్నాడని అర్థం. వింటున్నారా అమ్మ? విందు వద్దు సార్ నాకు అంటే వాడు ఎప్పుడో ఆత్మీయతను పోగొట్టు, వాడు చచ్చిపోయిన వాడు ఎప్పుడు. వింటున్నారా? హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. చివరి దినాల్లో ఉన్న మనము దేవుని వాక్యము కొరకు, వాక్య విషయంలో భయంకరమైన తిండిపోతులము కావాలి. కొంతమందికి చేతబడి చేస్తారు ఆకలి కాకుండా, తెలుసు కదా మీకు. కొంతమందికి రివర్సు, బాగా ఆకలి, వాడు భయంకరంగా తింటాడు, బేసం తట్టు లేపుతారు, వాడు ఇంకా తీసుకురా అంటాడు. మనం మరి దయం పట్టలేదు కదా, మనకు ఏమున్నా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద వచ్చినాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు లోన జీవిస్తున్నాడు కాబట్టి వాక్యము అధికముగా ప్రియ దేవుని బిడ్డలారా భుజించవలెను. దావీదు భక్తుడు ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, లేకపోతే వాడు అన్యుడే. మరి హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెహోవా మందిరమును మరలా ప్రతిష్ఠించుమంటున్నాడు. ఎందుకంటే అందులోకి నిషిద్ధమైన వస్తువులు వచ్చేసినాయి, విగ్రహములు వచ్చేసినాయి, దేవునికి అసహ్యకరమైనవి, బాధాకరమైనవి వచ్చేసినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మరలా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములను దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి. నువ్వు నీ జీవితమును దేవునికి ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిషిద్ధమైనవి నీ జీవితంలో అపవాది అయిన సాతానుడు తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి అసహ్యకరమైనవి, ఆయాసకరమైనవి ఎన్ని నీ జీవితంలో అపవాది అయిన సాతానుడు తీసుకొచ్చి పెట్టాడు. ఆ నిషిద్ధమైనవి, దేవునికి అసహ్యకరమైనవి, అవమానకరమైనవి, ఇబ్బందికరమైనవి అన్నీ తీసివేయాలి. మనమందరము జన్మతో సహా పాపులము. మన లోపల పాప నైజం అనేది ఉన్నది. ఎక్కడి నుండి వచ్చింది అవయాలలో పాపము?
లోకంలో చూసి నేర్చుకున్నది కాదు, తల్లి గర్భంలో ఉండే వచ్చింది మనకు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము నమ్మి బాప్తిజం పొందినప్పుడు రక్షింపబడ్డాము, కానీ పరిపూర్ణమైన పరిశుద్ధులము పవిత్రులము కాలేదు మనం. హల్లెలూయా. పరిశుద్ధులమైనా కానీ పరిపూర్ణంగా కాలేదు. పరిపూర్ణంగా అవడానికే ఈ భక్తి జీవితాన్ని మనము చేస్తున్నాము. భక్తి జీవితం అంటే ఎందుకంటే నమ్మి బాప్తిజం పొంది దేవుని కుమారులము కుమార్తెలమైనాము. ఇప్పుడు పరిశుద్ధత పొందుకోవడానికి నేను పరిశుద్ధులైనట్టు మీరును పరిశుద్ధులై ఉండను అన్నాడు కదా. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. చాలా మంది ఆ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయరు. అస్తమానం ఒకటే, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవా నేనే, అదొకటే పట్టుకుంటారు. చాలా శ్రేష్టమైన వాగ్దానం, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను, దీన్ని మాత్రం మర్చిపోతాను. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానం ఎంత ప్రాముఖ్యమో, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్న వాగ్దానం కూడా అంత ప్రాముఖ్యమైనది, మన ఆధ్యాత్మిక జీవితాలకు కీలకమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యాజకులు మరి రాజుగారు ఇచ్చిన, హిజ్కియా రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఏం చేశారో మీరు చూడండి. కింద మనం చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 29:16. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా, లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరమును ప్రతిష్ఠించడానికి, మందిరమును పవిత్రపరచడానికి యాజకులు మందిరపు లోపలి భాగమునకు వెళ్ళారు. మందిరపు లోపలి భాగములోనికి వెళ్ళి అక్కడి నుండి నిషిద్ధమైనవి తీసుకొచ్చి బయట పెట్టినారు. అక్కడి నుంచి మళ్ళీ తీసుకుపోయి కిద్రోను వాగులో పడేశారు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు మీరు యెహెజ్కేలు గ్రంథానికి రండి ఒకసారి. 14వ అధ్యాయము 1 నుండి. అంతటా ఇశ్రాయేలుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చెయ్యదగునా అన్నాడు. ఇంకేమంటాడు ప్రియ దేవుని? 5వ వచనములో, తమ విగ్రహముల మూలముగా వారు నాకు అన్యులైరి గనుక నేను వారి హృదయమును లోపరుచున్నట్లు యెహోవానగు నేనే వారికి ప్రత్యుత్తరము ఇచ్చుచున్నాను. ఇశ్రాయేళ్ల పెద్దలు వచ్చి యెహెజ్కేలు ప్రవక్త ముందు కూర్చున్నారట, దేవుని ముందు విచారించుదామని. కానీ దేవుడు ఏమంటున్నాడు? వీరు వారి హృదయములలో విగ్రహములను నిలుపుకున్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారింపదగునా అంటే తగదు అన్నట్టుగా దేవుడు చెబుతున్నాడు. మనం చాలా మంది అన్యుల్లో నుంచి దేవునిలోనికి వచ్చినప్పుడు వాడు అప్పటి వరకు వారు పూజించిన విగ్రహములన్నీ కూడా వాళ్ళు తీసేస్తారు ఇంట్లో నుంచి. అవునా కదా? హల్లెలూయా. అన్యుల నుంచి దేవుని నమ్ముకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విగ్రహములు, ఈ విగ్రహం, ఆ విగ్రహం, అప్పటి వరకు పూజించినవి, ఆరాధించినవి అని కూడా తీసేస్తారు. మంచిదే. కానీ దుష్టునికి బాగా తెలుసు, వాడు నువ్వు నీ ఇంట్లో ఉన్న విగ్రహములు తీసేస్తావు, నీలోనికే విగ్రహం తీసుకొచ్చి పెడతా అంటాడు. ఏం తీసుకొస్తాడు? మనలోనికే విగ్రహం తీసుకొచ్చి పెడతాడు. వాడు చాలా కుయుక్తి పరుడు. అపవాది అయిన సాతానుడు చాలా కుయుక్తి పరుడు. ప్రియ దేవుని బిడ్డలారా, భౌతికంగా మనము విగ్రహమును అసహించుకోవచ్చు, విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ మన అంతరంగములో విగ్రహము నిలుపుకోవచ్చు. దేవునికి ఇవ్వవలసిన స్థానమును, విలువను
నువ్వు దేనికి ఇచ్చినా అది నీ జీవితంలో విగ్రహమే అవుతుందండి. ఇంతదా నేను చెబుతున్న మాట? హల్లెలూయా. విగ్రహం అంటే దేవుని స్థానంలో ఉండేది కదా. అసలు అక్కడ దేవుడు ఉండాలి, కానీ విగ్రహం వచ్చి ఉన్నది. నీ జీవితంలో దేవునికి ఇవ్వవలసిన స్థానమును దేనికి ఇచ్చినా అది నీ జీవితంలో విగ్రహమే. నువ్వు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, సార్ నేను ఏం విగ్రహాన్ని చేస్తా, నేను జీవం గల దేవుణ్ణి నమ్ముకున్న సర్వశక్తిమైన దేవుని, భూమి ఆకాశం సూచించిన దేవుని నేను పూజిస్తున్నా, ఆరాధిస్తున్నాను, నువ్వు సగర్వంగా చెప్పుకోవచ్చు. కానీ దేవునికి ఇవ్వవలసిన స్థానమును మరొక దానికి నువ్వు ఇచ్చి ఉండవచ్చు. హల్లెలూయా. కొంతమందికి భార్యనే పెద్ద విగ్రహం. వింటున్నారా? స్త్రీలు ఎవరు మీకు దేవుని నా మీద కోపం వస్తే రానివ్వండి, ప్రియ దేవుని, ఏం పర్వాలేదు. హల్లెలూయా. భార్యనే పెద్ద విగ్రహం. కొందరికి భర్త పెద్ద విగ్రహము, ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమందికి వాని స్వచిత్తమే పెద్ద విగ్రహం. వాని సొంత ఇష్టము, సొంత చిత్తమే పెద్ద విగ్రహము, ప్రియ దేవుని బిడ్డలారా. కొంతమందికి పిల్లలు పెద్ద విగ్రహము వారి జీవితంలో. కొంతమందికి తల్లిదండ్రి పెద్ద విగ్రహం. వింటున్నారా? హల్లెలూయా. దేవుని నామం. కొంతమందికి వారి చేతి పని, ఉద్యోగం, వ్యాపారమే పెద్ద విగ్రహం. దేవుడు ఉండాల్సిన స్థానములో ఏది వచ్చినా, ఎవరు వచ్చినా అది మన జీవితంలో విగ్రహమే. ఇప్పుడు హిజ్కియా రాజు ఆర్డర్ జారీ చేశాడు. ఏమని? యెహోవా మందిరములోనికి వెళ్ళి అక్కడున్న నిషిద్ధమైనవన్నీ బయటికి తీసుకురా అంటే లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు, యాజకులు ప్రతిష్ఠించుకున్నారు, చక్కగా భౌతికమైన మందిరంలోనికి వెళ్ళినారు. లోపటి భాగంలోనికి వెళ్ళి నిషిద్ధమైనవి తీసుకొచ్చి బయట పెడితే అక్కడి నుంచి తీసుకుపోయి కిద్రోను వాగులో పడేశారు. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు మీ హృదయంలోనికి నన్ను అనుమతిస్తారా? దేవుని వాక్యాన్ని అనుమతిస్తారా? అప్పుడు లేవీయులు యాజకులకున్న టాస్క్ కంటే కూడా ఈనాడు వాక్యోపదేశకులకు, ప్రియ దేవుని బిడ్డలారా, చాలా పెద్ద టాస్క్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. వాక్యోపదేశకుడు ఏం చేయాలంటే విశ్వాసుల హృదయములో ఉన్న నిషిద్ధమైన వాటిని బయటికి తీసుకురావాలి. చాలా కష్టమైన పని. మనకెంతో ప్రేమ ఉంటే, మమకారం ఉంటే తప్ప మనము విగ్రహముగా చేసుకోము మన జీవితంలో. దాన్ని ఇప్పుడు తీసేయాలి అంటే ఎవడు ఒప్పుకుంటాడు? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మా మీద వాక్యం చెప్తున్నావు అనుకుంటారు అందరు. ప్రతి ఆదివారం నాడు, గృహ కూడిక నాడు, ఉపవాస ప్రార్థన నాడు నువ్వు ఏ వాక్యం చెప్పు, వాడు ఒకటే మాట, వానికి మనసులో ఒకటి తిరుగుతుంది, ఇదంతా నా గురించే, నా గురించే, నా గురించే అనుకుంటాడు. మరి ఎప్పుడు శుద్ధీకరించబడేది? ఎప్పుడు లోనున్న విగ్రహాలు తీసి పడేసేది? ఎప్పుడు శుద్ధీకరించబడేదమ్మా? ఎప్పుడు ప్రతిష్ఠించుకునేది? హల్లెలూయా. 2వ కొరింథీలో పౌలు భక్తుడు ఒక చక్కని మాట చెప్పాడు, మీరు చూడాలి. దేవుని నామానికి స్తోత్రం. 7వ అధ్యాయంలో 2వ వచనం, మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి, మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసము చెయ్యలేదు. ఎవరికి అన్యాయం చేయలేదయ్యా, ఎవరిని చెడగొట్టలేదయ్యా, ఎవరిని మోసం చేయలేదయ్యా చెప్పుకోవాల్సి వచ్చింది పౌలు భక్తుడు. ఎందుకంటే ఆనాడు కొరింథీయులు అనుకున్నారట, పౌలు భక్తుడు కొందరిని చెడగొట్టినాడు, కొంతమందిని మోసం చేశాడు, కొంతమందిని, ప్రియ దేవుని బిడ్డలారా, అన్యాయం చేశాడు అనుకున్నారట. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరపలేదు, ఎవరిని మోసం చేయలేదు, మమ్మల్ని కాస్త మీ హృదయములో చేర్చుకోండి అని చెబుతున్నారు. హృదయంలో దేవుడు ఉండాలంటాం. హృదయంలో దేవుడు ఉండాలి. వాస్తవమే, హృదయము అనేది, ప్రియ దేవుని బిడ్డలారా, అనేక గదులు కలిగినది. వింటున్నారా? హృదయంలో అనేక గదులు ఉంటాయి. దేవుడు హృదయములో ఎలాగుంటాడో
దైవజనుడు కూడా దేవుని హృదయంలో ఉండాలి. ఉండకపోతే వాక్యం లోపటికి రాదు రాదు రాదు, దిగదు, హృదయంలోనికి దిగదు. దేవుని నామానికి స్తోత్రం. ఈయన అన్యాయస్తుడు, మోసం చేసిన వాడు, చెరిపివేసిన వాడు అని ఒకవేళ నీకు అభిప్రాయం ఉంటే ఎప్పటికీ కూడా దేవుని వాక్యముని హృదయంలోనికి దిగదు దిగదు. పౌలు భక్తుడు గలితీల దగ్గరికి వస్తే గలితీయులు ఏమనుకున్నారట? పౌలు మా దగ్గరికి రాలేదు, క్రీస్తు యేసే మా దగ్గరికి వచ్చాడు, దేవుని దూత మా దగ్గరికి వచ్చినాడని వారు భావించారు. గలితీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి, మీరు నాకు అన్యాయము చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగిన వాడనై నేను సువార్త మీకు ప్రకటించితనని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనా లేదు, గాని దేవుని దూతను వలెను, క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించితిరి. దేవుణ్ణి స్వీకరించినట్టే పౌలును స్వీకరించినారట. దైవజనుడు ఉండాల్సింది ప్రియ దేవుని బిడ్డలారా మందిరములో కాదు, విశ్వాసి యొక్క హృదయములో ఉండి తీరాలి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎక్కడ ఉండాలి? విశ్వాసి హృదయములో ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు మందిరంలో ఉంటాడు. హల్లెలూయా. మా బర్త్డే కావాలి, మా ఫంక్షన్కు కావాలి, మా పురుడుకు కావాలి, అన్నిటికీ కావాలి అంటారు. మంచిది, దేవునికి స్తోత్రం. కానీ హృదయంలో స్థానం లేదా? దైవ సేవకుడు ఉండాల్సింది ప్రియ దేవుని బిడ్డలారా మందిరంలో కాదు, నీ హృదయములో ఉండాలి, ఉండి తీరాలి. అప్పుడే దేవుడు ఏర్పాటు చేసిన శుద్ధీకరణ కార్యము జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసిన శుద్ధీకరణ కార్యము జరగాలంటే దైవజనుడు నీ హృదయంలో ఉండాలి. ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు శుద్ధీకరణ ఎందుకు కావాలి? మనకు ఎందుకు కావాలంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైనా పోయిందా వ్యాధి? హృదయంలో ఉన్న మోసం పోయిందా? పోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎలా పోయేది? నేను మొదట్లోనే చెప్పాను, నాకు రోగమే లేదనుకుంటే వాడిని గోలిస్తే వేసుకుంటాడా? వానికి రోగం ఉన్నది అని వానికి తెలిస్తేనే కదా వాడు గోలు వేసుకునేది. ఇంకా కొంతమంది ప్రియ దేవుని బిడ్డ రోగం ఉందని తెలిసిన వాడు గోళీలు వాడు వేసుకోడు, అది తప్పు. మనము రోగం కలిగిన వానికి వైద్యుడు అక్కడ అంటున్నాడు. నేను కేవలం ఉపవాస ప్రార్థన చేస్తా, ఏ గోళీలు వాడా, ఏ మందులు వాడంటే తప్పు తప్పు తప్పు. వింటున్నారా? ఇప్పుడు మనము వేసుకుంటున్న వాడుతున్న గోళీలు, వాడుతున్న మెడిసిన్లు అన్నీ కూడా దేవుని బిడ్డలుగా అనుకున్నవే, చాలా మంది విశ్వాసులుగా అనుకున్నవే. రోగము కలిగిన వాడికి వైద్యుడు అక్కర అవసరమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, వింటుండ్రా నేను చెబుతున్న మాట? హల్లెలూయా. అసలు నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, అది అన్నిటికంటే మోసకరమైనది. నువ్వు గ్రహిస్తే కదా ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది. దాన్ని గ్రహిస్తే కదా వాక్యమును స్వీకరించడం మొదలు పెట్టేది. హల్లెలూయా. నేను చాలా ఉన్నతమైన వ్యక్తిని, దేవుడు నన్ను అన్ని విధాలుగా దీవించాడు, ఆశీర్వదించాడు, నాకే కొదువ లేదు, నాకేం తక్కువ లేదు, అన్ని విధాలు నేను మంచిగానే ఉన్నాను అనుకున్నాడు ఎందుకు వాడతాడు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కాదు. అందుకే ప్రారంభంలో చెప్పాను, భౌతికమైన స్థితి ఆత్మీయ అంతస్తుకు నిదర్శనము కాదు. హల్లెలూయా. ఒకడు భౌతికంగా కడు బీద స్థితిలో ఉండి ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉండొచ్చు.
మరొకడు భౌతికంగా ఉన్నతంగా ఉండి ఆధ్యాత్మికంగా బికారి కావచ్చు. హల్లెలూయా. నీ హృదయములో నిషిద్ధమైనవి ఉన్నవా లేదా అన్నది నీ మనస్సాక్షికే తెలుసు. దేవుడు నిషేధించినవి, వద్దు అని చెప్పినవి, లేఖనము ఖండించేది, దేవునికి ఆయాసకరమైనవి. దావీదు భక్తుడు 139వ కీర్తనలో ప్రార్థన చేశాడు. ఏమని? దేవా, నన్ను పరిశోధించు, పరిశీలించు, నీకు ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉన్నదేమో కాస్త పరిశోధించు, తెలియపరచు ప్రభువా. దావీదు గురించి దేవుడు ఏమని సాక్ష్యం పలికాడు? ఇతడు నా హృదయానుసారుడు. మరి దావీదు ఏం చెప్తున్నాడు? అయ్యా, నువ్వు నా గురించి సాక్ష్యం పలికినావు, నీకు స్తోత్రం, మంచిదే. కానీ నీకు ఆయాసకరమైన నాలో ఉన్నదేమోనయ్యా అంటే, ఉన్నదని నీకు తెలియదా దావీదు? అంటే కొన్ని విషయాలు తెలుస్తాయి కానీ అన్ని విషయాలు తెలియవు. హల్లెలూయా. ఎంత మంచి భక్తునికైనా, దావీదు లాంటి భక్తుడైనా, ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కూడా వ్యభిచారం చేశాడు, పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, కానీ సింహాసనం మీద ఏం తెలియనట్టు కూర్చున్నాడు. మన అప్పుడు నాతాననే ప్రవక్త వచ్చి చెప్పాడు. ఏం చెప్పాడు? నేరం చేసింది నువ్వేనయ్యా అని చెప్పాడు. దావీదు లాంటి వ్యక్తికైనా కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లుగా కనబడవు. ఎందుకంటే మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి దేవుడు సాక్ష్యం చెప్పినప్పటికీ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవానికి ఆయాసకరమైనది ఏమైనా ఉన్నదేమో జర చూడు ప్రభువా. నీకు ఇబ్బంది పెట్టే అంశాలు నాలో ఉన్నవేమో చూడు ప్రభువా అని ప్రార్థన చేయుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఆదివారం నాడు ప్రభు బలలో ఎందుకు పాల్గొంటాం మనం? మనలను మనము విమర్శించుకోవడానికి, ఇతరులను విమర్శించడానికి కాదు, మనలను మనమే విమర్శించుకోవడానికి, స్వయం విమర్శ చేసుకోవడానికి మనం ప్రతి ఆదివారం నాడు ప్రభు బలలో పాల్గొంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు హిజ్కియా రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దేవుని మందిరములోనికి యాజకులు వెళ్ళినట్టు వెళ్ళి నిషిద్ధమైన వస్తువులు బయటికి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు నీలో ఉన్న నిషిద్ధమైన ఎవడు బయటికి తీసుకురావాలి? ఎట్లా బయటికి వస్తాయి? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, ఎట్లా వస్తాయి చెప్పండి? దేవునికి ఆయాసకరమైన నీ లోపట ఉన్నాయి, దేవుడు నిషేధించినవి నీ లోపట ఉన్నాయి, వాక్యం ఖండించినవి నీ లోపట ఉన్నాయి. ఎవడు తీసుకురావాలి బయటికి వాటిని? అంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకోవాలి. ఎట్లా తీసుకొస్తాడు? ఎట్లా తీసుకొస్తాడు చెప్పండి అమ్మా? ప్రేమపూర్వకంగానే తీసుకొస్తాడు. కత్తి పెట్టి ఇప్పుడు కత్తి పెట్టి ఇప్పుడు ప్రేమిస్తున్నావు లేదా చెప్పండి, సచ్చినట్టు చెప్తాడు నేను ప్రేమిస్తున్నా. అది ప్రేమ అవుతుందా? అవుతుందా చెప్పండి? కాదు కదా. దేవుడు ప్రేమపూర్వకమైన పరిపాలకుడు. దేవుని మీద ప్రేమ చేత మక్కువ చేత ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును స్వీకరించి, దేవుని హృదయ అంతరంగములోనికి వాక్యమును నువ్వు ఆహ్వానించి అక్కడి నుండి శుద్ధీకరించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యమే నీ లోపటున్న నిషిద్ధమైన వాటిని బయటికి తీసుకొస్తుంది. యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక కీలకమైన వచనం ఉన్నది. విత్తనము విత్తువాడు బయలు వెళ్ళని అంటాడు. అక్కడ ఒక చిన్న పాయింట్ నేను మీకు చూపెడతాను. 19వ వచనం 13-19. ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినది ఎత్తుకొని పోవునన్నాడు. దుష్టుడు వచ్చి ఎక్కడ విత్తబడుతున్నాడు? దేవుని వాక్యం అమ్మా హృదయములో అన్నాడు.
హృదయములో విత్తబడుతుంది దేవుని వాక్యము. హల్లెలూయా. కొందరేమో రాతి నేల, కొందరేమో త్రోవ పక్కన అన్నాడు, కొందరేమో రాతి నేల అన్నాడు, కొందరేమో ముండ్ల పొదలు అన్నారు, కొందరునేమో మంచి నేల. మంచి నేలలో కూడా 30 అంతలు 60 అంతలు 100 అంతలు ఉంది. మంచి నేల అన్నప్పుడు వాడు 30 అంతలు ఎందుకు మరి? అంటే వాడు ఆధ్యాత్మిక సోమరి వాడు. వింటున్నారా? హల్లెలూయా. హృదయములో విత్తబడుతుంది దేవుని వాక్యము. దేవునికి స్తోత్రం. వాక్యం అన్నది కాలక్షేపం కోసం కాదు. వాక్యం అన్నది కేవలం బలం పొందుకోవడానికి కాదు. 2వ ప్రసంగములో బలపరిచే వాక్యం ఉంటుంది. హల్లెలూయా. బాగా వినండి. ప్రత్యక్ష గుడారం మీ అందరికీ గుర్తుందని నేను నమ్ముతున్నాను. ప్రత్యక్ష గుడారం ప్రారంభములోనే మొదట ఏముంటుంది? బలిపీఠం. బలిపీఠం మీద రక్తం, యేసు ప్రభు రక్తంతో కడుక్కున్న తర్వాత ఏముంటుంది? ఇత్తడి గంగాళంలో నీళ్లు ఉంటాయి. రక్తంతో కడుక్కున్నాడు, వాక్యంతో కడుక్కోవాలి. వాక్యంతో కడుక్కొని పరిశుద్ధ స్థలంలో బల్ల దగ్గరికి రావాలి. బల్లలో పాల్గొన్న తర్వాత బల్ల ముందు దీపవృక్షం ఉంటుంది, దాన్ని వెలిగించమన్నాడు. రక్తంతో కడగబడి వాక్యంతో కడగబడి ప్రభు బల్లలో యోగ్యంగా పాల్గొంటే దేవుని నుండి అభిషేకం వెలిగింపు పొందుకుంటావు. హల్లెలూయా. దాని తర్వాత ధూపవేదిక వస్తుంది. దాని తర్వాత ఏమొస్తుందమ్మా? ధూపవేదిక మీదికి పోయే దేవునికి ఇచ్చే కానుక కానీ, 10వ వంతు కానీ, స్తుతులు కానీ, స్తోత్రములు కానీ, ఆరాధనలు కానీ. యాక్చువల్లీ ఆరాధన అనేది ధూపవేదిక దగ్గర స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలము. అక్కడ ఏమున్నది? మందసము, కరుణ పీఠం. మందసములో ఏమున్నది? చిగురించిన ఆహారోను, చేతికర్ర, మన్నా గల బంగారు పాత్ర, తర్వాత 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలు. అక్కడ బలపరిచే వాక్యం మన్నా దొరుకుతుంది మనకు. హల్లెలూయా. నాకు ఈయనే కావాలి, ఆవరణంలో కావాలంటే ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఆవరణములో శుద్ధీకరణ, రక్తముతో శుద్ధీకరించబడి, వాక్యముతో శుద్ధీకరించబడి, ఇది ఆరాధన క్రమం. ఇది హల్లెలూయా. దేవుని నామ ఏ సంఘమైనా, ఏ విశ్వాసైనా, ఏ బోధకుడైనా ఇదే క్రమమును, దేవుడు బయలుపరిచిన క్రమమునే పాటించాలి తప్ప మరొక క్రమమును పాటించడానికి వీలు లేదు, లేదు, లేదు. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు దైవజనుడు హృదయంలో ఉంటేనే అంతరంగములో ఉన్న చెడుతనం బయటికి వస్తుంది, నిషిద్ధమైనవి బయటికి వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఏం చెప్తున్నారు పాస్టర్ గారు? అప్పటి నుంచి నిషిద్ధము నిషిద్ధము అంటున్నారంటే, నేను మీకు ఇంకో చాలా ఉన్నాయి లేఖనాలు దీని గురించి చూపెట్టడానికి. ఇక్కడికి వచ్చి మోకరించిన తర్వాత దేవుడు చాలా విషయాలు జ్ఞాపకం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి రండి, 5వ అధ్యాయము. ప్రియ దేవుని 25వ వచనం చూడండి, చదవండి ఎవరైనా. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇది చూడండి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని. ఎట్లా చేస్తారట ఇవన్నీ? వాక్యముతో ఉదక స్నానము చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించు. హల్లెలూయా. సంఘములో ఉన్న కలంకము, సంఘములో ఉన్న ముడతలు పోవాలి. దేవుని నామానికి స్తోత్రం. కలంకము గాని, ముడతలు గాని, మచ్చ డాగులు గాని ఏది ఉన్నా పోవాలి అంటే వాక్యముతోనే అంటున్నాడు. వాక్యం అనే ఉదక స్నానం అంటున్నాడు.
పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, మహిమగల సంఘముగా మారాలంటే వాక్యము కావాలని. ఈ వాక్యము నీ హృదయము లోపటికి పోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. గోళీలు గాల్లో వేలాడ తీసుకుంటా మస్తున్నాయి గోళీలు అనుకుంటే పనిచేస్తాయా? గోళీలు మింగాలి, మన డైజెస్ట్ కావాలి, రక్తంలో కలవాలి, ప్రతి అవయమునకు చేరాలి. అప్పుడు మెడిసిన్ అనేది ప్రభావం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అందుకే నేను మొన్న చెప్పాను, ఏ వాక్యమైనా చదివినా కానీ ప్రసంగం విన్నా కానీ మీ నరాన ఇమిడిపోయేంత మట్టుకు వినాలని చెప్పిన ప్రసంగం. ఇక అయిపోయింది సార్, విన్నాం. ఇక ఏమున్నదిగా, తప్పైన కుమారుని గురించి తెలుసుకోవాల్సింది ఏమన్నా మాకు అంతా తెలిసిపోయింది. అబ్రహాం గురించి ఏమున్నదిగా తెలుసుకోవడానికి అంతా తెలిసిపోయింది. అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి ఏమున్నది మొత్తం తెలిసిపోయింది. ఇక పౌలు భక్తి అంతా అయిపోయింది. ఇక తెలుసుకోవాల్సింది ఏం లేదు. వీడు బైబిల్ తెరవాడు, చదవడు, వాక్యం వినడు. ఇక హల్లెలూయా. దేవుని వాక్యమే మన హృదయములో ఉన్న మోసమును తీసేసేది, మన హృదయములో ఉన్న ఘోరమైన వ్యాధిని సరిచేసేది. ప్రియ దేవుని బిడ్డల, హల్లెలూయా. నీ స్వరమే నన్ను కడిగెడు నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు ఆరము, నీ స్వరమే నన్ను కడిగెడు నీరము, నీ స్వరమే నన్ను బ్రతికించు ఆరము, నీ స్వరమే నా జీవాధారము, నీ స్వరమే నా జీవాధారము, నీ మౌనం నా బ్రతుకే దుర్భరము కడుభారము. కనికరమయ హృదయుడా గావవే నా ప్రియ నజరేయుడా, కనికరమయ హృదయుడా గావవే. హల్లెలూయా. మరొక పాతకాల పాటలు ఏమున్నా కానీ అందులో సత్యం ఉంటుంది. హల్లెలూయా. నీ రక్త ప్రభావముతో నా రోత హృదయము, నీ రక్త ప్రభావముతో నా రోత హృదయం. అందరూ ఒప్పుకుంటారా రోత హృదయం అని? ఒప్పుకుంటారా అమ్మా? ఒప్పుకుంటారా? చాలా మందికి బాగా పౌరుషం వస్తుంది ఏమైనా వాక్యం చెప్తే, పాట రాసినా ఏది చేసినా. ఆనాడు భక్తుల పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్న భక్తులంతా వేషధారులు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరొక పాట పాడతా. పురుషోత్తమ చౌదరి గారు రాశారు. మదావలము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యము ఉషాహతిన్. హల్లెలూయా. ఇది మీకు ఎవరికి అర్థం కాలేదు కాబట్టి మంచిగా చప్పట్లు కొట్టింది. మదావలం అంటే ఏనుగు మది. నా హృదయం ఏనుగు లెక్క అయిపోయిందయ్యా. మోటు భాషలో చెప్పాలంటే అట్లా బలిచిపోయింది మొత్తం నా హృదయం నీకు లోబడకుండా. హల్లెలూయా. మదావలము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యము ఉషాహతిన్. ఎదే చలన్నిటి గురించి పాపపు కుదల్ నరికి దరికి చేచెను, లాలించెను తన మహాదయను నన్ను గణించెను. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ఏమని రాశారు? మదావలము బోలు నామదిన్. ఇంకా నీ ప్రదీప్త వాక్యము అంటున్నాడు. నీ వాక్యం అనే ఖడ్గమును నా మీద ప్రయోగించినావయ్యా అన్నాడు. భక్తులు యథార్థవంతులు కాబట్టి యథార్థంగా పాటలు రాశారు. ఇప్పుడు ఇంత యథార్థత పాటలు రాసే వారిలో లేదు. శృతి ఇస్తాను, ఆరాధిస్తాను, ఎగిరి గంతేస్తాను అని పాటలు రాస్తున్నారు. కానీ ఇప్పుడు మదావలం లెక్క అయినా ఎవరు రాస్తారండి? ఎవడు వినే ఓపిక ఎవరికి ఉంది? వింటున్నారా? హల్లెలూయా.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు నీ హృదయము అన్నిటికంటే మోసకరమైనదని నువ్వు గ్రహించగలిగినావా? ఫస్ట్ స్టెప్ గ్రహించాలి. అవును, నీకు అర్థం కావాలి. ఇది ఘోరమైన వ్యాధి కలిగినది. ఇందులో నిషిద్ధమైనవి ఉన్నవి, దేవునికి అసహ్యకరమైన ఆయాసము కలిగించేటివి ఉన్నవి. ఫస్ట్ నువ్వు గ్రహిస్తే రెండో స్టెప్లో దేవుడికి అవకాశం ఇస్తావు. ఇక చివరికి ఒక మాట చూపెడతా ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. దయగల వారిపై దయ చూపెడతారు. దయగలిగి కొద్దిగా చెప్పండి సార్ మీరు. దేవునికి స్తోత్రం. ఒక మాట మార్కు సువార్తలో, తెలిసిన మాటనే మీకు తెలియదని కాదు కానీ మర్చిపోతూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. 7వ అధ్యాయం 20వ వచనము నుంచి, మనుష్యుని లోపట నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును లోపట నుండి, అనగా మనుషుల హృదయములో నుండి, ఇప్పుడు వినండి, దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, గర్వము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపట నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన. ఇప్పుడు వాక్యోపదేశకుడు వీటన్నిటి క్లియర్ చేయాలి. వింటున్నా నేను చెప్తున్న మాట? దేవుడు గొప్పోడు, మనందరిని దీవిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పడం చాలా సులభం. వింటున్నారా? నీకున్న బాధలన్నీ పోతాయి, దేవుడు మంచి యుద్ధం చేస్తాడు మన పక్షమున, ఇట్లా చెప్పడం చాలా సులభం. కానీ వీటిని టార్గెట్ చేసి వీటిని మన లోపటి నుంచి బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం ప్రియ దేవుని బిడ్డలారా. అహంభావమును వదిలిపెట్టుకోవడానికి ఎవడు ఇష్టపడతాడు? మన తెలంగాణ గడ్డ. ఏం గడ్డ? తిరుగుబాటు చేసే గడ్డ ఇది. వింటున్నారా? దొర ఏందురో వాని పీకుడు ఏందురో అన్న మన తెలంగాణ గడ్డ మామూలుది కాదమ్మో. వాడు చెప్పుడు ఏందిరా, వీడు చెప్పుడు ఏంది, మనకు భక్తి లేదా, మనకు తెలియదా అన్న విధానం ఆ బయట భౌతికంగా ఉన్న విధానం ఆధ్యాత్మిక జీవితంలో కూడా, సంఘాల్లో కూడా వచ్చేసింది. ఇంకోటి చెప్తే మనం వినడం ఏంట్రా, మనకు తెలివి లేదా, జ్ఞానం లేదా, మనం ఎందుకు వినాలి? దేవుని చేత అభిషేకించబడి నియమించబడిన వాడు ఇప్పుడు ఇవన్నీ నీలోంచి తీసుకురా, బయటికి తేవాలి. దేవునికి స్తోత్రం. జస్ట్ మా బర్త్డేకి రావాలి, మీరు ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి, ఎక్కువ మాట్లాడుతుంది. జస్ట్ మాకు మ్యారేజ్ యానివర్సరీ కోసం రావాలి, ప్రార్థన చేయాలి, వెళ్ళిపోవాలి. మేము ఇచ్చిన కానుక మీరు తీసుకోవాలి, పోవాలి, అంతే. హల్లెలూయా. దేవునికి ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాలు, విశ్వాసాలు అట్లా తయారైనారు. సేవకుని గురించి అంత ప్రియ దేవుని బిడ్డలారా దిగజారిపోయిన అభిప్రాయం నీకుంటే ఎప్పటికీ కూడా శుద్ధీకరణ జరగదు ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నీ అంతరంగములో నిషిద్ధమైనవి ఉన్నాయి. యాజకులు చక్కగా లోపలికి పోయినారు కదా, హల్లెలూయా. అవేమో జీవము లేని గోడలు, జీవము లేని తలుపులు కాబట్టి తెలుసుకున్నారు, వెళ్ళిపోయినారు. మరి నువ్వు అట్లా కాదు కదా. లవోదికయ సంఘంతో ఏమన్నాడు? ఇక ఒకటి చివరిది, ఇది ఒకటి చూడండి, మీకు మెసేజ్ అంతా అర్థం అవుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇవన్నీ కనెక్టింగ్ వర్డ్స్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో 20వ వచనం చూడండి. ఇదిగో నేను తలుపును దాన్ని నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో, నేనును నాతో కూడా అతను భోజనము చేయదు. తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు కదా. ఎర్ర సముద్రమును చీల్చగలిగిన దేవుడు, యోర్దాను నదిని ఏకరాశిగా మార్చిన దేవుడు, వెనుకకు నడిపించిన దేవుడు.
ఆకాశముని మన్నాను కురిపించిన దేవుడు, శూన్యములో నుండి సమస్తమును సృజించిన దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయన. తలుపు తెరుచుకోవడం కష్టం ఆయనకు? చెప్పండి అమ్మా. తలుపు ఎందుకు తడుతున్నాడు అంటే, జబర్దస్తిగా నీ ఇష్టము లేకుండా, నీ ఆహ్వానము లేకుండా, నీ ఇష్టము లేకుండా నీ జీవితంలో దేవుడు కార్యం చేయడు అని అర్థం అక్కడ. హల్లెలూయా. సర్వశక్తుడే, కానీ తన బలము యొక్క బల ప్రయోగం నీ మీద చేయడు దేవుడు. ప్రేమ కలిగిన వాడు. అందుకే ఒక వచనం మీద ఏం చెప్తున్నాడు? నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ప్రేమ కలిగిన వాడు. నీకై నువ్వు నీ హృదయ ద్వారము ఆయన కోసం తెరవాలని కోరుకుంటున్నాడు. సర్వశక్తుడమ్మ. ఎంతసేపు జబర్దస్తి చేయాలనుకుంటే, మన మీద దౌర్జన్యం చేయాలనుకుంటే, అప్పుడు దేవుణ్ణి ప్రేమ కలిగిన వాడని అనం. మనకి అవకాశం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ హృదయ ద్వారములు తెరిస్తే దేవుడు తన వాక్యము చేత నీలో ప్రవేశించి ఘోరమైన వ్యాధి కలిగిన ఆత్మీయ జీవితము, నీ ఆత్మను సరిచేసుకుంటాడు. అన్నిటికంటే మోసకరమైన నీ ఆత్మ, నీ అంతరంగములో ఉన్న నీ హృదయం బాగు చేస్తాడు దేవుడు. కానీ అవకాశం ఇవ్వాలని. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం. మోకరించి ప్రార్థన చేసి మంచి తీర్మానం తీసుకున్నాం. నిషిద్ధమైనవి బయటికి రావాలి, అసహ్యకరమైనవి బయటికి రాకపోతే దేవునికి భార్యగా ఎప్పటికీ నువ్వు సిద్ధపడలేవు, అలంకరించబడలేవు. దేవుడు నిన్ను రక్షించుకున్న ఆ కారణమే వ్యర్థమైపోతుంది సోదరుడా. ఏ కలంకము, ఏ ముడత, అట్టిది మరి ఏదైనను లేక ఎట్లా చేస్తా అంటున్నాడు? వాక్యం అనే ఉదక స్నానము చేత అంటున్నాడు సోదరుడా. మరి ఈ రాత్రి మంచి తీర్మానం తీసుకో. దేవుడు సొలొమోను మహారాజు చేత మందిరము కట్టించినప్పుడు సొలొమోను దాన్ని ప్రతిష్ఠించినాడు. కానీ మధ్యలో చాలా సమయం గడిచిపోయింది. ఈలోపు ఎందరో రాజులు వచ్చినారు, రాజులు మారినారు. ఎంతో మంది శత్రువులు యూదా దేశం మీదకి దాడి చేసినారు. కొంత దేవుని మందిరం శత్రువుల చేతిలో పాడైంది, కొంత దేవుని మందిరము యూదుల చేతిలోనే పాడైపోయింది. దేవునికి అసహ్యకరమైన విగ్రహములను తీసుకొచ్చి, ఇబ్బందికరమైన విగ్రహములను తీసుకొచ్చి ఆయనకు ఆయాసము కలిగించినారు. సోదరుడా, నీ దేహము దేవుని ఆలయము కదా. నీ దేహం అనే ఆలయమును పాడు చేయడానికి నీకు అధికారం లేదు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేహము దేవుని కొరకు ప్రతిష్ఠించబడాలి. దేవుడు నిషేధించినవి, దేవుడు వద్దు అని చెప్పినవి, లేఖనం ఒప్పుకొననివి నీ జీవితంలో ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఏ విధంగా పరిశుద్ధతను సంతరించుకుంటావు? 2వ కొరింథీ 7వ అధ్యాయంలో మనం చూసాము. మేము ఎవరికి అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు, మమ్ములను మీ హృదయములో చేర్చుకొనుడి అంటున్నాడు. ఎందుకో తెలుసా? పై వచనంలో చెప్పాడు, ప్రియులారా, మనకి వాగ్దానములు కలిగి ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. దేవుని భయముతో సమస్త కల్మషము నుండి మనల్ని మనం పవిత్రులుగా చేసుకుందామని 2వ వచనంలో ఇమ్మీడియట్ గా చెప్తున్నాడు. మమ్మును మీ హృదయములో చేర్చుకొనుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయంలోంచి ఏమేమి బయటికి వస్తాయో చదివినాం. ఎన్ని విషయాలు ఉన్నాయండి. వాక్య పరిచర్య అంత ఈజీనా? అంత సామాన్యమేనా? అద్భుతాల గురించి చెప్పడము, స్వస్థపరిచే వాక్యం చెప్పడం, స్వస్థత కోసం చెప్పడము,
బలపరిచే వాక్యం చెప్పడం పెద్ద ఇబ్బంది ఏం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, సులభంగా చెప్పచ్చు. కానీ ప్రతి విశ్వాసి లోపట ఉన్న నిషిద్ధమైన వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయకపోతే ఆ ప్రసంగము ద్వారా, ఆ సందేశము ద్వారా నీకు ఏం లాభం ఉన్నది? ప్రసంగికుడు ఈ ప్రయత్నం చేయకపోతే నీకు లాభమేమో. భౌతిక మందిరములో ఉన్న నిషిద్ధమైనవి వారి భౌతికమైన కన్నులకు, యాజకులకు కనబడ్డవి కాబట్టి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు నీ హృదయంలో ఏమున్నదో, అసలు నీ హృదయంలో ఏమి నిషిద్ధమైనవి ఉన్నాయి, ఏవి అసహ్యకరమే నాకు తెలియదు, ప్రసంగికునికి తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. అందుకే వాక్యం ఏం చెప్తుంది? ఆయన వచ్చి ఈ లోకమును పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుని వాడుకొని నీ హృదయంలో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వేమో హృదయ ద్వారాలు మూసుకొని పెట్టుకుంటావు, రెండు చెవులు మూసుకొని పెట్టుకుంటావు. ఎట్లా? సర్వశక్తుడైన దేవుడే హృదయ ద్వారం తట్టుడెందుకయ్యా, నువ్వు జబర్దస్తి ప్రవేశించలేవా అంటే అది నా నియమము, నాకు నా వ్యక్తిత్వానికి విరుద్ధమైనదని చెప్తాడు దేవుడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు, బలవంతము చేసేవాడు. నీకు ఇష్టము లేకున్నా నీ హృదయములోనికి దూసుకొని వచ్చేవాడు కాదు 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 దేవుడు. నువ్వు అనుమతిస్తేనే నీ హృదయములో దేవుడు ప్రవేశించి అక్కడ నిషిద్ధమైనది, ఆయాసకరమైనది లేఖనం వద్దు అని చెప్పింది. నీ దేహమును ఏదైతే చెరిపివేస్తుందో, మాటలా, క్రియలా, అలవాట్లా, రహస్య పాపమా, శరీర సంబంధమైన పాపమా, ఏమున్నది అంతరంగంలో, దాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఒక తీర్మానం తీసుకో. నాలో నిషేధించబడినవి ఏవి ఉండొద్దు నా అంతరంగములో. దేవునికి ఆయాసము కలిగించేవి ఏవి ఉండకూడదు. దేవుని స్థానం దేవునికే ఉండాలి. నేను నా జీవితంలో అంతరంగంలో దేన్ని కూడా, ఏ మనిషిని కానీ దేన్ని కానీ నేను విగ్రహముగా చేసుకొనకూడదు. నా దేవుడు ఉండాల్సిన స్థానంలో నా దేవుడే ఉండాలి. సోదరుడా, ఒక తీర్మానం తీసుకో. రాత్రికాల సమయంలో మరలా నీ జీవితము దేవుని కొరకు ప్రతిష్ఠించు. అప్పుడెప్పుడో ప్రతిష్ఠించుకున్నాను అయిపోయింది అనుకోకు. వాక్యం చెబుతుంది మరలా హిజ్కియా రాజు దేవుని మందిరమును ప్రతిష్ఠించమంటున్నాడు. మరలా ప్రతిష్ఠించు. దేవునికి స్తోత్రం. నిషిద్ధమైనది నీకు అర్థం కాదు, దాన్ని గ్రహింపగలవాడు ఎవడన్నాడు? ఇర్మియా గ్రంథములో నీ హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి ఉన్నదమ్మా. అసలు నీకు అర్థమైతేనే కదా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునేది, వాక్యం స్వీకరించడం మొదలుపెట్టేది, వాక్యం గురించి సీరియస్ మైండ్ వచ్చేది. ఒక భౌతికమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తాం. ఇది తినక ముందు వేసుకోవాలన్నా, తిన్న తర్వాత వేసుకోవాలన్నా, అది ఒకటి వేసుకోవాలన్నా, రెండు వేసుకోవాలన్నా, పడుకోక ముందు వేసుకోవాలన్నా, ఎంత పక్కగా అడిగి భయముతో వణుకుతో వాటిని చెప్పినట్టు మనం చేస్తాం, వాడుకుంటాం. మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు అట్లా చేయవు? మరి దేవునికి స్తోత్రం. చివరి దినాలు వచ్చినాయి సోదరుడా. వాడు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. ప్రకటన 13లో రాయబడిన వాడు పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో నీ పరిశుద్ధతను పాడు చేద్దామని దుష్టుడు కంకణం కట్టుకున్నాడు, నడుం బిగించుకున్నాడు. ఎలాగైనా చేసి నీ పరిశుద్ధతను పాడు చేయాలని.
ఎలాగైనా చేసి దేవుడు వద్దన్నవి నీ జీవితంలో తీసుకొచ్చి పెట్టాలని. వాక్యము నిషేధించినది, దేవుడు నిషేధించినవి ఎలాగైనా నీలో నీ జీవితంలో తీసుకొచ్చి పెట్టి నిన్ను అపవిత్రపరచాలని, దేవునికి దూరము చేయాలని దుష్టుడు కంకణం కట్టుకున్నాడు. రాత్రి నువ్వు కూడా నడుము బిగించుకో. ఎలాగైనా సరే, నాకు బాధ అయినా, ఇబ్బంది అయినా, నష్టమైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, దేవుడు నిషేధించినవి మాత్రం నాలో ఉండకూడదంటే ఆనాడు యాజకులు మందిరములో ప్రవేశించినట్టు నా అంతరంగములోనికి పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనము ద్వారా ప్రవేశించాలి. దైవజనుడు, దేవుని సేవకుడు హృదయములో ప్రవేశించాలి వాక్యము ద్వారా. దేవా నీకు స్తోత్రము, నాది రోత హృదయం అని పాటలు రాశారు ఆనాడు భక్తులు. అయ్యా నాది ఏనుగు లెక్క అయిపోయింది నా మనస్సు, నా హృదయం అని పురుషోత్తం చౌదరి గారు రాశారు. ఈనాడంతా యథార్థత ఎక్కడున్నది ప్రియ దేవుని బిడ్డలారా? దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను దీవిస్తే సరిపోతుంది, నన్ను ఆశీర్వదిస్తే సరిపోతుంది, నా కష్టాలు తీసేస్తే అయిపోతుంది, నన్ను బాగు చేస్తే అయిపోతుందని అనుకునేవారి అత్యధిక శాతము తప్ప, లేదు నిశ్చయముగా నేను బాగుపడాలి, పరిశుద్ధుణ్ణి కావాలి, పవిత్రుణ్ణి కావాలి. దేవునికి ఆయాసకరమైనది వదులుకోవడం అంటే నీ వ్యక్తిత్వ నిర్మాణం ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి పరిశీలించుకుందాం. రెండవ రాకడకు ఎట్లా సిద్ధపడతావు? నిషిద్ధమైనవి నీ లోపట పెట్టుకొని, దేవునికి బాధాకరమైనవి నీ లోపట పెట్టుకొని, అప్పుడు యాజకులు భౌతిక మందిరంలోనికి అంత సులభంగా ప్రవేశించినట్టు ఈనాడు దైవ సేవకుడు నీ హృదయములో అంత సులభముగా ప్రవేశించలేరు. ప్రియ దేవుని నాన్న, థ్యాంక్ యూ జీసస్. పరిశీలన చేసుకుందామా మన జీవితము? నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా. నరుడను యొద్ద చేర్చుము నాయనా, నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నా. నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము, శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయను నాయనా. శత్రువగు సాతాను నన్ను మిత్రుజేయను నాయనా. ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకో నాయనా. ఎన్నో సూత్రములు కల్పించెను నా నేత్రములకో నాయనా. చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయనా. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడ నాయనా.
నాయన నేను వంచితుండానైతిని ప్రపంచమందున నాయన నేను వంచితుండానైతిని ప్రపంచమందున నాయన నన్ను దిద్దుము చిన్న ప్రాయము నన్ను దిద్దుము చిన్న ప్రాయము దూరమునకు పోయి నీ దరి చేరనై నాయన నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయన నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయన నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయన మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నాడు. భౌతికంగా ప్రతి తల్లి ప్రతి తండ్రి తన పిల్లలకు స్నానం చేయిస్తారు. అట్లనే ఆధ్యాత్మికంగా కూడా దేవుడు ఆత్మీయ తండ్రి ద్వారా మనకు ఆధ్యాత్మికమైన స్నానము చేయించే ప్రయత్నం చేస్తారు. చాలా విషయాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. దయచేసి ఒక తీర్మానం తీసుకో. వాక్య విషయంలో సీరియస్ మైండ్ రావాలని, లోనకు దిగాలే దేవుని వాక్యం, నరాన ఇమిడిపోవాలి దేవుని వాక్యం, నిషిద్ధమైన బయటికి రావాలంటే దేవుడు వద్దు అన్నవి ఉండకూడదు. అయ్యా నాది నాకు అర్థం కాదు కాబట్టి నాయన నీ వాక్యం ద్వారా నన్ను సరిచేస్తున్నది నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెబుతూ ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి నాయన ఈ రాత్రి కాల సమయం బట్టి స్తోత్రాలు ప్రభువా. విత్తబడిన దయాని లేఖన భాగం మాందరిలో నూరంతలుగా నెరవేర్చబడునుగాక. ఎందరైతే తీర్మానం తీసుకున్నారో రాకడకు సిద్ధపడుటకు ప్రభువా లేఖనానుసారంగా నీ కృపనివ్వండి తండ్రి. మాకన్నా తండ్రివి నాయన నీకు స్తోత్రాలు, సహాయం చేయవా. అసలు మా హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది, అది అన్నిటికంటే మోసకరమైనది మాకు తెలియదు, దాన్ని గ్రహించలేకపోతున్నాం ప్రభా. మీరు సహాయం మీరు దయచేయండి. ఈ రోజైనా ఆ వెలిగింపు గ్రహింపును మాకిచ్చి మమ్మల్ని సరిచేసి ప్రభా నిలబెట్టుమని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. వాక్యం విన్న వారందరి జీవితాల్లో ప్రభా ఇది నూరంతలుగా ఫలించునుగాక. ప్రతి ఒక్కరి ఇబ్బందుల నుంచి విడిపించి నూతనంగా అభిషేకించి రెండో రాకడకు సిద్ధపరచండి. ఈ కుటుంబమును ప్రత్యేకంగా దర్శించండి తండ్రి. ఆధ్యాత్మిక జీవితంలో, చేతి పనుల్లో, దాంపత్య జీవితంలో, పిల్లల ఎడ్యుకేషన్లో మీరు ఉండండి. వీరికి వ్యతిరేకంగా రూపించబడిన సకల విధమైన ఆయుధములను, మాంత్రిక దురాత్మ పిశాచి చేతబడి శక్తులను, నర దృష్టి నోరు లేని తనమును నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాం. వీరు కలిగిన సమస్తమును నీ పరిశుద్ధ రక్తం చేత ముద్రిస్తున్నాం. అయ్యా రెండవ రాకడకు సిద్ధపరచండి. రేపు నీ తీర్పు సింహాసనం ముందు సిగ్గుపడనక్కర్లేని బిడ్డలుగా నిలబెట్టండి ప్రభువా. కృప చూపెట్టండి. ఏ విషయంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ విషయంలో నీ మహాకృప కనికరం మీరు దయచేయండి. వీరి కోసం నూతనమైన ద్వారాలు త్రియేక దేవుడైన యేసు క్రీస్తు నామములో తెరవబడును గాక తండ్రి. వీరి రాకపోకలను సిలువ రక్తం చేత ముద్రిస్తున్నాం తండ్రి. ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి శీఘ్రముగా ప్రభువైన యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ప్రాణాత్మ దేహాలోని పునరుద్ధాన శక్తి విడుదల అవునుగాక. ఇంకా ఈ గ్రామంలో రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు ప్రభువా. దయచేసి వారందరికీ నీ అమూల్యమైన రక్షణను విస్తరింపజేయండి. వారి కన్నులకు కూడా వెలుగును మీరు దయచేయండి. దుష్టుని ప్రణాళికలు అన్నీ యేసు నామములో భంగమైపోవును గాక. సంఘమునకు క్షేమాభివృద్ధినిచ్చి రెండవ రాకడకు సిద్ధపరచండి. మా దేశమును దుర్మార్గపు భ్రష్టపు మతోన్మాదుల చేతిలోంచి విడిపించండి. ఈ రాత్రే ప్రభా ఈ దుష్టుల రాజ్యం కుప్పగూలిపోవును గాక. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు సహాయం చేసి మహిమను పొందుమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనందరికి సదాకాలము తోడై నీడని నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకై